అను మాత్రమే కాదమ్మా, తాతగారు కూడా నన్ను బలవంతంగా ఇక్కడికి పంపించారు. వాళ్ళ వల్లే నువ్వు వద్దన్నా నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఏం చెప్తున్నావురా? నాది అనుది ప్రోగ్రెస్ రిపోర్ట్లమ్మా, వీటి మీద సంతకం కోసం పంపించారు. ఇవేమైనా అంత ముఖ్యమా? అంత అర్జెంటుగా సంతకం పెట్టించుకోవడానికి? నేను కూడా అదే చెప్పానమ్మా, ఇద్దరూ వినిపించుకోలేదు. టీచర్కి సర్ది చెప్తామన్నా, మేనేజ్ చేద్దామన్నా అను వినిపించుకోవడం లేదు. అలా మేనేజ్ చేయడం తప్పు అంది. తాతగారైనా వింటారా అంటే ఆయన కూడా వినలేదు. గార్డియన్ గానైనా సంతకం పెట్టమంటే తాతగారు కుదరదు అన్నారు. అమ్మే సంతకం పెట్టాలి అన్నారు. సడన్ గా ఏమైంది తాతయ్య? అలా దగ్గుతున్నారు? దగ్గు కాదమ్మా, పొలమారింది. నాకు తెలిసి మీ అన్నయ్య మీ అమ్మతో నా గురించి ఏదో చెప్పుంటాడు, అందుకే ఇలా అయింది. వాడు మామూలోడు కాదమ్మా, నా గురించి ఏం చెప్తున్నాడో ఏంటో. మీ తాతగారికి వయసు వచ్చింది కానీ బుద్ధి రాలేదు. అరే, నువ్వు అర్థం చేసుకున్నట్టుగా ఆయన అర్థం చేసుకోలేదంటే ఏమనాలి? నా బాధ కూడా అదేనమ్మా. ఇప్పుడు అమ్మ దగ్గరకు వద్దు తాతగారు అని ఎంత చెప్పినా వినిపించుకోలేదు. అప్పటికీ చెప్పాను, అమ్మ రావద్దు అందని. కావలసిన వాళ్ళకి 2 రోజుల్లో పూర్తిగా నయమయ్యాక అమ్మే వచ్చేస్తానంది. నేనిప్పుడు వెళ్ళడం కరెక్ట్ కాదు అని చెప్పానమ్మా. కానీ వాళ్ళు వింటేనా? చదువు చదివే సంతకం పెట్టకపోతే పెద్ద సమస్య వస్తుందని, వెళ్లాల్సిందే అని పట్టుబట్టి మరీ పంపించారమ్మా తాతగారు. ఆయనేంట్రా ఇలా తయారవుతున్నాడు? పరిస్థితిని అర్థం చేసుకోవాలి కదా. రామరామ, ఆయనకి వయసుతో పాటు చాతస్థం కూడా పెరిగిపోతుంది. మళ్ళీ ఏమైంది తాతయ్య? అమ్మా అను, మీ అన్నయ్య మీ అమ్మ దగ్గర నా గురించి ఏదో చెప్పడం కాదమ్మా, ఏదో తిరకాసు పెట్టి నన్ను గట్టిగానే ఇరికించుంటాడు. నన్నెప్పుడూ ఏమీ అనని మీ అమ్మ నన్ను తిట్టుంటుంది, అందుకే ఈ స్థాయిలో పొలమారింది. సరే సరే, అర్జెంటుగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఈ ప్రోగ్రెస్ కార్డు మీద సంతకం పెట్టమ్మా, నేను వెళ్ళిపోతాను. సరే, పెన్నివ్వు. అరే, పెన్ను తీసుకురావడం మర్చిపోయానమ్మా. పైకి వెళ్ళి తీసుకురానా? ఏం వద్దు, అవసరం లేదు. పోనీ నువ్వెళ్ళి సంతకం పెట్టి తీసుకురా అమ్మా, నేను ఇక్కడే ఉంటాను. ఒరేయ్, నువ్వు వెళ్ళు, నేను సంతకం పెట్టి పంపిస్తాను కదా. అలాగేనమ్మా, నువ్వు సంతకం పెట్టుంచు, తర్వాత నేను వచ్చి తీసుకుంటాను. నువ్వేం రావద్దు, ఏదో విధంగా నేనే తీసుకొచ్చిస్తాను. నువ్వెళ్ళు. అమ్మా, ఒక్క నిమిషం. ఏంట్రా? అదేనమ్మా, ఆయనకి ఎప్పుడు తగ్గుతుంది? ఏంట్రా? వదలండి, వద్దు, నన్ను వదలండి, వదలండి, వదలండి. రేయ్, వాళ్ళు వదిలేసాయి, వాళ్ళ జోలికి వెళ్ళదు. ఏంట్రా వదిలిపెట్టేది? పిల్లలయ్యుండి పిడుగుల్లా రెచ్చిపోతున్నారు. వాళ్ళకి ఏమైనా చంపేస్తాను.
ఏంట్రా ఏదో నీ పిల్లల్లా మాట్లాడుతున్నావు? వదలండి. వదలను, వదలండి. వదలమని చెప్తున్నాను కదా. నన్ను వదిలేయండి. వదలండి. వదలండి. రాయ్. ఈ పిల్లలు నా ప్రాణం రా. ఇంకొకసారి పిల్లల జోలికొస్తే చంపేస్తాను. ఫ్రెండ్ వదిలే ఫ్రెండ్ ఫ్రెండ్ వదిలే ఫ్రెండ్ ఫ్రెండ్ వదిలే ఫ్రెండ్ వదిలే ఫ్రెండ్. మళ్ళీ ఇంకోసారి నాకు కనిపించావంటే ఈ భూమి మీద నేను లేకుండా చేస్తాను. ప్రతిసారి అనవసరంగా నా జోలికొచ్చి నా ఆహాన్ని రెచ్చగొడుతున్నావు. మొన్న నేను వేసిన స్కెచ్తో చచ్చిపోయావేమో, నా పగ చల్లారిందేమో అనుకున్నాను. కానీ టైం బాగుండి బ్రతికావు. నా కోపం చల్లారే వరకు నిన్ను వదిలిపెట్టను. రై, కాళ్ళు చేతులు చచ్చిపడినంత మాత్రాన చేవ చచ్చిపోయిందనుకుంటున్నావేమో, వదిలేశానని అలుసుగా తీసుకుంటున్నావేమో. మరోసారి తప్పు చేశావని తెలిసినా నా జోలికి పిల్లల జోలికి వచ్చినా నీ చావు నువ్వు కోరుకున్నట్టే. వద్దో, ఇటువైపు చూడాలని ట్రై చేయొద్దు. లాభం లేదురా. నిన్ను చంపడమో కొట్టడమో కాదు, చావు దెబ్బ కొట్టాలి. కొడతాను, జీవితాంతం కోలుకోలేని దెబ్బ కొడతాను. ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్తో ఎందుకు పెట్టుకున్నాను రా భగవంతుడా అని కుమిలి కుమిలి ఏడ్చేలా దెబ్బ కొడతాను. పోరా. ఫ్రెండ్ ఫ్రెండ్ జై వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా. సార్, అమ్మాను సార్కి ఏమైందమ్మా? సార్ లేవండి సార్. సార్ మెల్లగా సార్, జాగ్రత్త. జాగ్రత్త సార్. కూర్చోండి సార్, కూర్చోండి.